జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వాయుతత్వపు రాశి అండి, మీనరాశిదేమో జలతత్వం. అయితే రాశి చక్రాన్ని మీరు గమనించినట్లయితే కుంభరాశి నుండి మీనరాశి 2వ స్థానం అవుతుందండి, మీనరాశి నుండి కుంభరాశి ఏమో 12వ స్థానం అవుతుంది. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా 2/12 కాంబినేషన్ వస్తే దానిని ద్విద్వాద స్వభావం అంటారండి. అమ్మాయి అబ్బాయి మధ్య బకోట దోషం ఉన్నట్లు. ఈ బకోట దోషం అంటే ఏంటండి అనుకోవచ్చు. బకోట దోషం ఎవరి మధ్య అయితే ఉంటుందో, ఎవరి మధ్య అయితే సూచించబడుతుందో వారిద్దరికీ వైవాహిక జీవితంలో గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే మానసిక ప్రశాంతత అనేది తక్కువ అవుతుంది. 10 రోజులు సరిగ్గా ఉంటే 10 రోజులు సరిగ్గా ఉండరు. ఒకవేళ వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లయితే వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. మీనరాశికి అధిపతి గురువు అండి, అంటే బృహస్పతి. కాబట్టి ఈ రాశి వారు బయటికి కనిపించరు, కానీ చాలా తెలివైన వారు. కుంభరాశి వారు అనుకుంటారు నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు, కానీ మీనరాశి వారే తెలివైన వారు. వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా తెలివిగా ఆలోచన చేస్తారండి. కుంభరాశి వారి మాదిరిగా కోపంలో నిర్ణయాలను తీసుకునే టైప్ కాదు మీనరాశి వారిది. అన్నీ తెలివిగా ఆలోచన చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. కుంభరాశి వారి మాదిరిగా తొందరగా నిర్ణయాలను తీసుకోరండి. ఒకవేళ మీనరాశి వారు కుంభరాశి వారు వివాహం చేసుకుంటే అందులో సందేహమే లేదండి, ఖచ్చితంగా కుంభరాశి వారి డామినేషనే ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు మీనరాశి వారు అందరూ సైలెంట్ గా ఉండరేమో, కానీ కుంభరాశి వారి చేతుల్లో మీనరాశి వారు నలిగిపోతారు. ఎందుకంటే వీరికి విపరీతమైనటువంటి కోపం అండి కుంభరాశి వారిది. ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారిని ఒక మాట అనగానే వారికి కోపం వస్తుంది ముందుగా. అదే మాట మీనరాశి వారిని అన్నాం అనుకోండి, వెంటనే వారి కంట్లో కన్నీళ్ళు వస్తాయి. కుంభరాశి వారితో పోలిస్తే మీనరాశి వారు అంత సెన్సిటివ్ అండి. అయితే ఈ వీడియో చూస్తున్న వారు అనుకోవచ్చు, ఇక్కడ కుంభరాశి వారే విలనా, మీనరాశి వారే మంచి వాళ్ళ అనుకోవచ్చు. నా ఉద్దేశం అది కాదండి. సాధారణంగా మీనరాశి వారు ప్రశాంతమైనటువంటి మనసుతో ఉంటారు. అంత త్వరగా కోపం తెచ్చుకునే టైప్ అయితే కాదు, కానీ ఒకవేళ కోపం వస్తే అది విపరీతంగా ఉంటుంది. అదే కుంభరాశి వారు అనుకోండి, ఒక మాట అనగానే చిటుక్కున కోపం వస్తుంది వారికి. కోపం రావటానికి అంత సమయం కూడా పట్టదు, కానీ వారి కోపం అనేది 10 నిమిషాల్లోనే తగ్గిపోతుందండి. అంతే, అంతకు మించి ఉండదు. పెనం మీద నీళ్లు జల్లినట్లే. కానీ ఎవరైనా ఒక మాట కుంభరాశి వారిని అనగానే తీసుకునే టైప్ అయితే కాదు, వెంటనే ప్రతిస్పందిస్తారు. మీనరాశి వారితో పోలిస్తే కుంభరాశి వారు చాలా మొండివారండి. ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా వారి నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది అనుకోండి, మీనరాశి వారు ఖచ్చితంగా మార్చుకుంటారు, అందులో సందేహం లేదు. కుంభరాశి వారు అలా కాదండి, చాలా మొండివారు. నేను నష్టపోయినా పర్వాలేదు కానీ నా నిర్ణయాన్ని నేను ఎవ్వరి కోసం మార్చుకోను అనుకుంటారు. అయితే మీనరాశి వారికి కుంభరాశి వారి మీద ఉన్న ప్రేమ కంటే కూడా కుంభరాశి వారికి మీనరాశి వారి మీద ఉన్న ప్రేమ ఎక్కువ. అదేంటండి, ఇప్పటి వరకు మీనరాశి వారికి సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడేమో కుంభరాశి వారికే మీనరాశి వారి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది అంటున్నారు అనుకోవచ్చు. ఈ కుంభరాశి వారిది విచిత్రమైనటువంటి మెంటాలిటీ అండి. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, ఆవేశము ఎక్కువే. అంటే వీరంత ప్రేమను చూపించేవారు ఎవరూ ఉండరు, వీరంత కోపాన్ని చూపించేవారు కూడా ఎవ్వరూ ఉండరండి. ఒక మాటలో అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారు. ప్రేమ వచ్చినప్పుడేమో కడుపు నిండా అన్నం పెడతారు, ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. అదే కోపం వచ్చింది అనుకోండి, తిన్నది కక్కేదాకా తిడతారనమాట. మీనరాశి వారేమో ఎప్పుడూ ఒకేలాగా ఉండే టైపు. ఒకవేళ కుంభరాశి వారికి మీనరాశి వారికి గొడవ అయింది అనుకోండి, ఈ మీనరాశి వారేమో అనే మాటలు అంటారు, కానీ చాలా సెన్సిటివ్ మనసు అండి. కుంభరాశి వారు ఒక మాట అనగానే కంట్లో నుండి నీళ్ళు ఆగవేక. ఇంకొక పక్క ఈ కుంభరాశి వారేమో అంత సామాన్యంగా లొంగే మనుషులు కాదు, ఒక మాట అంటే పడే మనుషులు కూడా కాదండి. వీరిద్దరి మధ్య ఉన్న మెయిన్ తేడా ఏంటంటే
మీనరాశి వారికి కుంభరాశి వారికి గొడవ అయితే మీనరాశి వారు ఏంటంటే దేని వల్ల అయితే గొడవ వచ్చిందో ఆ విషయం గురించే మాట్లాడతారు. కుంభరాశి వారు అనుకోండి దేని వల్ల గొడవ వచ్చిందో దాని గురించి పక్కన పెట్టి వీరికి వివాహమైన మొదటి నుండి మీనరాశి వారు ఏదైనా సందర్భంలో కుంభరాశి వారిని ఒక మాట అంటే అవన్నీ ఇప్పుడు ప్రస్తావిస్తారండి. అంటే మీనరాశి వారు గత అనుకునే టైప్ అయితే కుంభరాశి వారేమో గతంలో అన్నారు కదా అని అన్ని మాటలను ప్రస్తావిస్తారు. ఒక పట్టాన దేనిని వదిలే మనుషులు కాదండి కుంభరాశి వారు, అందుకే మొండివారు అన్న. అంటే వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవైనా సరే ప్రతిసారి మొదటి నుండి ప్రస్తావిస్తారు. మీనరాశి వారు ఇప్పుడో అప్పుడో ఏదో ఒక మాట అనుంటారు కదా, అవన్నీ కూడా మళ్ళీ ప్రస్తావిస్తారు. అందుకే వీరిద్దరి మధ్య చిన్న గొడవ వచ్చినా అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుందండి. మీనరాశి వారు ఏంటంటే కుమిలిపోయే స్వభావం అండి. కుంభరాశి వారు ఒక మాట అంటే వారి కోపం వస్తుందేమో కానీ తట్టుకోగలుగుతారు, పెద్దగా ఆలోచన చేయరు. అదే మీనరాశి వారు అనుకోండి రాత్రింబగళ్ళు ఇక దాని గురించే ఆలోచన చేస్తారు. ఆ మాట అన్నవారికే ఇక జాలి కలుగుతుంది అనమాట, అంతగా బాధపడతారు. ఒక మాటలో ఎవరైనా మీనరాశి వారిని తోలనాడితే ముడుచుకుపోతారండి. ఇటు పక్క కుంభరాశి వారిదేమో రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశిని ద్వంద్వ స్వభావం గల రాశి అంటారండి. అంటే మీనరాశిలో జన్మించిన వారు కొన్నిసార్లు ఒకలాగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు వీరు ఒకరేనా లేకపోతే ఈ మనిషిలో ఇద్దరున్నారా అన్న డౌట్ వస్తుంది. అంటే ద్వంద్వ స్వభావం గల వ్యక్తులండి, రెండు స్వభావాలను చూపిస్తారు, రెండు యాంగిల్స్ ఉంటాయి. అందుకే మీనరాశి వారి దగ్గర ఏది కూడా తెగేదాకా లాక్కూడదండి. అలాగే వీరి ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వారే ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, కొంచెం సేపు తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమోనని మళ్ళీ మార్చుకుంటారు. కుంభరాశి వారేమో 6-100 అయినా వారు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోరు. అంటే క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్ అండి. ఇటుపక్క కుంభరాశి వారికి ధైర్యం ఎక్కువ, తెగింపు ఎక్కువ, కోపం ఎక్కువ. ఇటుపక్క మీనరాశి వారేమో కొంచెం పిరికివారండి. కుంభరాశి వారు ఏదైనా రిస్క్ తీసుకునే నిర్ణయం తీసుకున్నా వారికి లేని భయం మీనరాశి వారికి ఎక్కువ అవుతుంది. అలానే కుంభరాశి వారు ఏం నమ్ముతారంటేనండి, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే వారిలో వారే పరిష్కరించుకోవాలి తప్ప బయటికి ఆ మాటలు వెళ్ళకూడదు అని బాగా నమ్ముతారు. మీనరాశి వారు ఏంటంటే వారి బాల్యం అప్పటి నుండి కూడా చిన్నప్పటి నుండి కూడా వారికి బాధ కలిగినా సంతోషం కలిగినా సరే వారి కుటుంబ సభ్యులతోనూ తోడబుట్టిన వారితోనూ స్నేహితులతోనూ పంచుకోవడం అలవాటు. అదే అలవాటుతో కుంభరాశి వారితో ఎప్పుడైనా గొడవైనా లేదా వేరే విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇలా ఇంట్లో విషయాలను బయటికి చెప్పటం కుంభరాశి వారికి ససేమేరా నచ్చదండి. ఈ విషయంలో కూడా వీరిద్దరి మధ్య గొడవలు అవుతాయి. మీనరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ఎక్కువగా సంతోషం వచ్చినా తట్టుకోలేరు, ఎక్కువగా బాధ వచ్చినా తట్టుకోలేరు. అంటే మనసులో ఏది కూడా దాచుకోలేరండి, వెంటనే బయట పెట్టేస్తారు. బాగా సంతోషం కలిగింది అనుకోండి ఓవర్ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతారు, బాధ వచ్చింది అనుకోండి వెంటనే కంట్లోంచి నీళ్ళు వస్తాయి. కుంభరాశి వారి కంటే కూడా మీనరాశి వారే తెలివైన వారండి. కుంభరాశి వారికి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారికి ఆవేశం ఎక్కువ. ఆవేశంలో ముందు వెనక ఏమీ ఆలోచన చేయరు. భవిష్యత్తు ఎలా ఉంటుంది, పోనీ ఎవరితోనైనా గొడవ పడేటప్పుడైనా ఎవరినైనా ఒక మాట అనేటప్పుడైనా సరే భవిష్యత్తులో వీరి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, లేదా మనకంటే పెద్ద స్థాయి వారు తర్వాత నన్ను ఇబ్బంది పెడతారు, ఇలా ఏమీ ఆలోచన చేయరండి. అలా ఆవేశంతో ముందుకు వెళ్ళటం వల్లే వీరితో పాటుగా వీరి కుటుంబం మీద కూడా ఆ ప్రభావం అనేది పడుతుంది. మీనరాశి వారు అంత సామాన్యంగా గిల్లీ గజ్జాలకు వెళ్లే టైప్ కాదండి, గొడవలకు వెళ్లే టైప్ కాదు. వీరు కాస్త పిరికివారు. అలానే జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి కుంభరాశి వారు కాస్త ధైర్యంగా ఎదుర్కొంటారు. నేను చూసిన కష్టాల ముందు ఇది ఒక కష్టమా అనుకుంటారు, పెద్దగా ఆలోచన చేయరండి, పెద్దగా చింతించరు. అదే మీనరాశి వారు అనుకోండి రాత్రింబగళ్ళు ఇక దాని గురించి ఆలోచన చేస్తారు. ఇలా జరిగిందేంటి, నాకే అన్ని కష్టాలా, ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని రకరకాలుగా ఆలోచించి వారి మైండ్ని పాడు చేసుకుంటారు. వీరికి మానసిక సంఘర్షణ అనేది చాలా ఎక్కువ అండి. ఏదైనా సమస్య వస్తే వారికనే కాదు వారి జీవిత భాగస్వామికైనా కుటుంబ సభ్యులకైనా పిల్లలకైనా ఒక చిన్న సమస్య రాగానే ముందుగా మీనరాశి వారు భయపడిపోతారు. కాళ్ళు చేతులు ఆడవిక వారికి, కానీ అంతటి ప్రేమ ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారైనా ఎవరైనా సరే మీనరాశి లాంటి వారు దొరకటం కాస్త అదృష్టంగా చెప్పవచ్చు. ఇలా అంటున్నందుకు కుంభరాశి వారికి నా పైన కోపం రావచ్చేమో కానీ
ఒకవేళ కుంభ మీనరాశి వారు వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం కనుక నిలబడింది అంటే దానికి గల కారణం మీనరాశి వారి యొక్క ఓర్పు సహనం అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి అంత ఓర్పు ఉండదండి. వారి రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడి వల్ల వారి జీవితంలో ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా ఆవేశం మాత్రం తన్నుకుంటూ వస్తుంది వారికి. వారు వారి జీవిత భాగస్వామిని కోపం వచ్చినప్పుడు ఎన్నైనా మాట్లాడవచ్చు. అదే మాట తిరిగి కుంభరాశి వారిని అన్నారనుకోండి అసలు తట్టుకోలేకపోతారు. అంటే వారికే తెలుసు కోపంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు వారు ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎదుటి వారిని ఎలా మాటలతో ఇబ్బంది పెడతారు. అయినప్పటికీ కూడా నా జీవిత భాగస్వామి నన్ను భరించాలి అనుకుంటారండి. అదే వారి జీవిత భాగస్వామి అదే మాటలు వీరినంటే అసలు భరించలేరు, తట్టుకోలేకపోతారు, వాదోపవాదనలు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వారి మనసులో ఉన్న ప్రేమను చక్కగా వ్యక్తపరుస్తారండి, చక్కగా బయట పెడతారు. అదే కుంభరాశి వారు అనుకోండి, వీరు కొంచెం ఇగో ఎక్కువ. నా జీవిత భాగస్వామి పైన నాకున్న ప్రేమను చూపిస్తే నేను ఎక్కడ లోకువైపోతానో, భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు తనకి గొడవలు జరిగితే నేనే ముందు వెళ్ళి మాట్లాడవలసి వస్తుందేమో, నేను లోకువైపోతానేమోనని ఆలోచన చేస్తారు. వారి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచడం కుంభరాశి వారికి చేత కాదు. అది చేత కానందుకే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చినా సరే పెద్దగా అవుతాయండి. ఒకవేళ మీనరాశి వారికి కుంభరాశి వారికి గొడవ వచ్చిందనుకోండి, కుంభరాశి వారు అనుకుంటారు మీనరాశి వారే నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనుకుంటారు. మీనరాశి వారి మీద ప్రేమ లేదని కాదండి, చాలా ప్రేమ ఉంటుంది. బయటి వారు ఎవరైనా వచ్చి మీనరాశి వారిని ఒక మాట అనమనండి, కుంభరాశి వారు అసలు ఊరుకోరు. ఆ సమయంలో మీనరాశి వారు లేరనుకోండి, ఇంట్లో ఎవరో వచ్చి మీనరాశి వారిని ఒక మాట అంటే కుంభరాశి వారు వారితో గొడవ పెట్టుకోవడం ఒకటే లేటు. మనసులో అంత ప్రేమ ఉంటుంది కానీ ఈగో వల్ల, వారికి ఉన్న కొంచెం ఈగో వల్ల అది బయట పడదు. వీరిద్దరికీ గొడవ అయినప్పుడు కుంభరాశి వారు మొండిగానే ఉంటారండి. 2 రోజులు కానీ 3 రోజులు కానీ 10 రోజులు కానీ మీనరాశి వారే వచ్చి కుంభరాశి వారితో మాట్లాడాలి తప్ప కుంభరాశి వారు వారంతరగా వారు వెళ్ళి మాట్లాడరండి. మీనరాశి వారే కొంచెం సర్దుకుంటారు, వారికి కాస్త సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. కుంభరాశి వారిది అంత అడ్జస్ట్ మెంటాలిటీ అయితే కాదండి. కానీ వారి జీవిత భాగస్వామిని బంధువర్గంలో ఉన్నవారు కానీ బయట వ్యక్తి వచ్చి కానీ ఏమైనా అంటే మీనరాశి వారు ఊరుకుంటారేమో కానీ కుంభరాశి వారు మాత్రం ఊరుకోరండి. ఇక వారితో యుద్ధం ఒకటే లేటండి. ప్రేమ ఉంటుంది కానీ ఆవేశపరులు వీరు. అయితే కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామిగా ధైర్యవంతులు ఉండాలి అని కోరుకుంటారు. జీవిత భాగస్వామి అనే కాదండి, వారి కుటుంబంలో ఎవరు పిరికివారైనా వారికి పెద్దగా వాల్యూ ఇవ్వరు ఈ కుంభరాశి వారు. అంటే పిరికివారంటే లోకు ఒక రకంగా. ఎలాంటి సందర్భం వచ్చినా, జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే నాలాగా ధైర్యంగా నిలబడాలి, అంత ధైర్యం ఉండాలి అనుకుంటారు. ఇటుపక్క మీనరాశి వారు కొంచెం జంకుతారండి. అందుకే వీరిద్దరి వైవాహిక జీవితంలో చాలా వరకు మనస్పర్ధలు వస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభ మీనరాశి వారి వైవాహిక జీవితం అనేది కేవలం 45% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 55% ప్రతికూలంగా ఉంటుందండి. సాధ్యమైనంత వరకు వీరిద్దరు వివాహం చేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ చేసుకున్నట్లయితే కుంభరాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందండి. either మీనరాశి వారైనా సర్దుకోవాలి, లేదా మీనరాశి వారి బలహీనతలను తెలుసుకుని దానికి తగ్గట్లుగా కుంభరాశి వారైనా ప్రవర్తించాలి. లేకపోతే ఎక్కువగా గొడవలు వచ్చే ఆస్కారం ఉందండి.